జాబ్ కి ఫుల్ డెడికేషన్ ఇచ్చినా కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ హెచ్ఆర్ కాల్ వస్తుంది. వీఆర్ పుట్టింగ్ యూ ఆన్ ఏ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని చెప్పేసి. నాకు జాబ్ లేకపోతే ఏం చేయాలి అనే థాట్ ఇమీడియట్ గా మీకు వచ్చేస్తుంది. బట్ అసలు ఈ పిఐపి అంటే ఏంటి? ఇది రియల్ గా హెల్ప్ చేయడం కోసం పెట్టారా, లేదా సైలెంట్ గా టర్మినేట్ చేయడం కోసం ఒక ట్రాప్ లాగా తీసుకొచ్చారా? ఈ వీడియోలో ఈ అన్ని విషయాలు కూడా క్లారిటీగా తెలుసుకుందాం. పిఐపిని ఎలా ఫేస్ చేయాలి, పిఐపి నుంచి ఎలా ఎస్కేప్ చేయాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, మొత్తం స్టోరీ మన స్టైల్లో సింపుల్ గా అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఇమాజిన్ ఒక ఎగ్జాంపుల్ మనీ అనే ఎంప్లాయ్ తీసుకున్నాం. 3 years ఎక్స్పీరియన్స్, డీసెంట్ పర్ఫార్మర్ ఉన్న అతను ఉన్నాడు. తను ప్రాజెక్ట్ ని టైం కి డెలివరీ చేస్తాడు, టీమ్ తో కొలాబరేట్ అవుతాడు, వీకెండ్స్ లో వర్క్ చేస్తాడు, అన్ని చేస్తాడు. కానీ సడన్ గా ఒక రోజు హెచ్ఆర్ నుండి ఒక మెయిల్ వస్తుంది. యు ఆర్ బీయింగ్ ప్లేస్డ్ ఆన్ పిఐపి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని చెప్పేసి. అప్పుడు అనిపిస్తుంది మనకి, అసలు నేనేం చేశాను రా బాబు అని చెప్పేసి. అది నీకు తెలియాలి అంటే పిఐపి అంటే ఏంటో తెలియాలి. సో డిఫరెంట్ స్టెప్స్ లో తెలుసుకున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పిఐపి అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. పిఐపి అంటే సింప్లీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ అన్నమాట. కంపెనీ ఏం చెప్తుంది అంటే మీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంది, సో 30 to 90 days మీకు ఇంప్రూవ్మెంట్ కి ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి. ఈ ప్లాన్ లో మీకు ఏం చేస్తారంటే మీకు క్లియర్ గా గోల్స్ ఇస్తారు, డెడ్ లైన్స్ ఇస్తారు, మెట్రిక్స్ ఇస్తారు అనమాట మీ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడానికి. తర్వాత వీక్లీ రివ్యూస్ ఉంటాయి, ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. ఈ రకంగా వెళ్తుంది. స్టెప్ 2, అసలు కంపెనీస్ ఎందుకని పిఐపిని తీసుకొస్తారు అనేది చూద్దాం. కంపెనీస్ లో ఎందుకు పిఐపి తీసుకొస్తారంటే ఒక రీజన్ ఏంటంటే జెన్యున్ గా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉండొచ్చు. అంటే డెడ్ లైన్ మిస్ అయిన వాళ్ళని, కోడ్ లో ఎక్కువ బగ్స్ ఉన్న వాళ్ళని, పువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళు ఇంప్రూవ్ అవడానికి కోసం ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ ని తగ్గించుకోవాలనుకుంటది అనమాట. దానికి ఒక టూల్ లాగా ఈ పిఐపిని వాడతారు. అంటే ఎంప్లాయీస్ ని డౌన్ సైజ్ చేయడానికి, కంపెనీలో కాస్ట్ కటింగ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ ని రీజన్ గా చెప్పి లే ఆఫ్ చేసే అవకాశాలు ఉంటాయి. థర్డ్ రీజన్ వచ్చేసి మేనేజర్ బయాస్. కొంతమంది ఇంటర్నల్ పాలిటిక్స్ కావచ్చు, నువ్వు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆబ్జెక్టిఫై సబ్జెక్టిఫై చేసేసి మీకు పిఐపి లో వేస్తాం అని చెప్పేసి అది కొంచెం గ్రడ్జ్, సమ్ ఆఫీస్ పాలిటిక్స్ అనుకోవచ్చు. ఫోర్త్ రీజన్ వచ్చేసి డాక్యుమెంటేషన్. అంటే టర్మినేట్ చేయాలి అంటే లీగల్ ప్రూఫ్ కావాలి కంపెనీకి. సో పిఐపి ఈజ్ ఈక్వల్ టు లీగల్ ప్రూఫ్ ఫర్ ద కంపెనీ అనమాట. సో అలాంటి ఒక డాక్యుమెంటేషన్ కోసం చేస్తారు. అండ్ పిఐపి ఎక్స్పీరియన్స్. అసలు పిఐపి అంటే ఎలా ఉంటుంది అంటే పిఐపి లో పడ్డం అంటేనే పెద్ద మెంటల్ టార్చర్ లాగా ఉంటుంది. ఆఫీస్ లో అందరికీ తెలిసిపోతుంది. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిపోతుంది, జాబ్ పోతుందేమో అని స్లీప్లెస్ నైట్స్ వచ్చేస్తాయి, ఫ్యామిలీకి చెప్పలేం, ఫ్యూచర్ అన్సర్టైన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అనమాట. బట్ బ్రో, ఇట్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్స్ ఎ సిగ్నల్ అంతే. అండ్ స్టెప్ 4 వచ్చేసి వాట్ టు డూ వెన్ ఇన్ పిఐపి అనేది చూద్దాం. ఓకే, అసలు పిఐపి లో పెడితే ఏం చేయాలి? స్టెప్ 1, మెయిన్ లో గోల్స్ చదువుకోండి, కేర్ఫుల్ గా దాన్ని మొత్తం కూడా స్టడీ చేయండి. నిజంగా అవి రియలిస్టిక్ గా ఉన్నాయా, మీరు చేయగలరా చూసుకోండి. చేయకపోయినా కూడా మీరు ఏం చేయలేరు. బట్ మీరు చేయగలిగేవి ఇచ్చారో చేయలేనివి ఇచ్చారో మీకు అక్కడే అర్థమైపోతుంది కంపెనీ ఏం ఆలోచిస్తుంది, మిమ్మల్ని ఉంచాలనా తీసేయాలనా అని చెప్పేసి. ఏదైనా డౌట్ ఉంటే ఒకవేళ ఆ మెయిల్ లో ఇమ్మీడియట్ గా హెచ్ఆర్ తో డిస్కస్ చేయండి. ఈ డౌట్ తో ఇలా చేయొచ్చేమో అలా చేయొచ్చా అని చేయకండి. ఎందుకంటే ఈ టైం పీరియడ్ అనేది మీకు ఒక డెడ్ లైన్ లాగా ఉంటుంది. అంటే ఈ 30 days 90 days పిఐపి లోనే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ ప్రూవ్ చేసుకున్న టైంలో మీ మైండ్ క్లియర్ గా ఉండాలి. స్టెప్ 2 వచ్చేసి క్లియర్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. డైలీ టాస్క్, మీటింగ్స్, నోట్స్ చేసి ఈమెయిల్ ప్రూఫ్ హెచ్ఆర్ కో మేనేజర్ కో మీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని మీరు ఈ టైంలో నేను ప్రొడక్టివిటీగా పనిచేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నానని మీరు ప్రూవ్ చేసుకోవాలి, ట్రై చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి తీసేస్తున్నాం అన్నప్పుడు ఈ మెయిల్స్ అన్ని కూడా మీరు చూపించే ప్రూఫ్స్ అనమాట. మేనేజర్ ని ఫ్రీక్వెంట్ గా మీట్ అవ్వండి. నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా, ఇంకా ఏం చేస్తే నా వర్క్ ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ మేనేజర్ ని అడుగుతూ ఉండండి. మేనేజర్ దీని ద్వారా ఏం తెలుస్తుందంటే ఓకే ఇతను కష్టపడుతున్నాడు, మేబీ మనం ఛాన్స్ ఇవ్వచ్చు అనే థాట్ మేనేజర్ కి రావచ్చు. స్టెప్ 4 వచ్చేసి నీ వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ట్రైన్ అయ్యి మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోండి. లింక్డ్ ఇన్, లెర్నింగ్, ఇంటర్నల్ ఎల్ఎంఎస్ పోర్టల్ లో బాగా చదువుకోండి ఈ టైంలో. ఎందుకంటే ఒకవేళ పోయినా ఇదే మీకు యూజ్ అవుతుంది, ఒకవేళ ఉన్నా మీకు ఇది కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట ఇలాగ మీరు అప్ స్కిల్ అయితే. అండ్ స్టెప్ 5 వచ్చేసి ఏంటి అంటే ఆఫ్టర్ పిఐపి కంప్లీషన్, వర్స్ట్ కేసు పిఐపి కంప్లీట్ అయ్యాక టర్మినేట్ చేసేస్తారా అంటే ఎస్, హ్యాపెన్స్ ఇన్ మెనీ కేసెస్. పిఐపి ఈక్వల్స్ టు ప్రీ ప్లాన్డ్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఫర్ ద కంపెనీ అనుకోవచ్చు అనమాట. బట్ గుర్తు పెట్టుకోండి, టర్మినేట్ చేసిన కంపెనీ లే ఆఫ్ అని చెప్తుంది, అదే మీరే రిజైన్ చేశారంటే వాలంటరీ ఎగ్జిట్ అని రికార్డ్ చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, రిజిగ్నేషన్ వర్సెస్ టర్మినేషన్ అని చెప్పేసి. రిజిగ్నేషన్ బిఫోర్ టర్మినేషన్ అనేది రైట్ ఆ రాంగ్ అనే డౌట్ కూడా రావచ్చు. రిజైన్ చేయడం అంటే పీస్ ఆఫ్ మైండ్, నో నెగిటివ్ రికార్డు, నో సివియరెన్స్, నో నోటీస్
నోటీస్ పీరియడ్, నో పే అవుట్, ఇవన్నీ కూడా. టర్మినేట్ అవడం అంటే పెయిన్ఫుల్, బట్ సీవరెన్స్ మనీ అనేది వస్తుంది. యూ కెన్ మెన్షన్ కంపెనీ రీస్ట్రక్చరింగ్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ సేవింగ్స్ అండ్ న్యూ జాబ్ ఇన్ హ్యాండ్, రిజైన్ అండ్ మూవ్ ఆన్. ఇఫ్ యూ నీడ్ ఫైనాన్షియల్ సపోర్ట్, వెయిట్ అండ్ టేక్ సీవరెన్స్. స్టెప్ నెంబర్ 7 వచ్చేసి ఏంటంటే ప్రివెన్షన్ స్ట్రాటజీస్. మనం PIP లో పడకుండా ఎలా సెక్యూర్ గా ఉండాలి అంటే, మేనేజర్ కి డైరెక్ట్ రిపోర్ట్స్, మెయిల్స్, అప్డేట్స్ పంపండి. సైలెంట్ పర్ఫార్మర్ కాకుండా వోకల్ గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫీడ్బ్యాక్స్ పక్కా తీసుకోండి. ఎవ్రీ 2 to 3 months కి సెల్ఫ్ రివ్యూ అడుగుతూ ఉండండి. నేను ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, ఇంకా నేను ఏం చేస్తే బెటర్ అవుతానని చెప్పి అడగండి. డాక్యుమెంటేషన్ ఇస్ ఎవ్రీథింగ్. అంటే మీ జీరా టికెట్స్, గిట్ కమిట్స్, లేకపోతే ఈమెయిల్ ప్రూఫ్స్, ఇవన్నీ కూడా సేవ్ చేయండి. వాటన్నిటిని కూడా డాక్యుమెంట్ చేసుకోండి. అప్ స్కిల్లింగ్ అనేది ఇంకా ఇంపార్టెంట్. సో అది ఆల్రెడీ నేను మాట్లాడేసాను. న్యూ టూల్స్, న్యూ టెక్ స్టాక్ మీద గ్రిప్ అనేది తెచ్చుకోండి. అండ్ బిల్డింగ్ రిలేషన్షిప్. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయకూడదు అంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ మేనేజర్, టీమ్ లీడ్స్ తో మీరు చాలా హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఒక PIP అనేది మీ లైఫ్ ని డిసైడ్ చేయదు. ఆ ఒక్క కంపెనీలో జాబ్ పోయినంత మాత్రాన మీ వాల్యూ ఎక్కడ తక్కువ కాదనమాట. ఒక డోర్ క్లోజ్ అయితే నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. కీప్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్, కీప్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక టాలెంటెడ్ డెవలపర్, టెస్టర్, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్, వాట్ ఎవర్, వన్ PIP కాంట్ డిఫైన్ యువర్ ఎంటైర్ కెరీర్. మన ఫ్రంట్ లైన్స్ మీడియా కమ్యూనిటీ నుండి థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సర్వైవ్ అయ్యారు. నువ్వు కూడా సక్సెస్ఫుల్ గా సర్వైవ్ అవుతావు. సో డోంట్ వరీ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా PIP ఫేస్ చేస్తుంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఇంకా కామెంట్ లో మీకు ఏదైనా PIP ఎక్స్పీరియన్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఒకవేళ సర్వైవ్ అయితే ఎలా సర్వైవ్ అయ్యారో చెప్పండి. రిజైన్ చేయడం బెటరా కాదా, రిజైన్ చేస్తే మీరు చేశారా, ఒకవేళ చేస్తే వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్పండి. అలాగే నెక్స్ట్ జాబ్ లో ఇంటర్వ్యూలో మీరు PIP ని ఎలాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారో కూడా కింద కామెంట్స్ లో పెట్టండి. ఇంతేకాకుండా ఇంకా ఫర్ మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్.